ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం మోడీ హటావో మోడీ హటావో దేశ్ బచావో మోడీ హటావో దేశ్ బచావో। ఈరోజు వనపర్తి జిల్లాలో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత కొద్ది రోజుల క్రితము 20 మంది విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను లెక్క చేయకుండా ఏదైతే నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయిన తర్వాత 20 మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది। వాస్తవంగా చెప్పాలంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఆ ఏకతాటిగా పేపర్లు లీకేజ్ అవుతూ ఉన్నాయి। అంటే ఒకసారి ఆలోచన చేయాలి, ఈ నీట్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉండారంటే బడుగు బలహీన వర్గాల వ్యక్తులు ఈరోజు ఏదైతే కనీసం చదవడానికి తమ తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడి లాంగ్ టైం కోచింగ్లకు లక్షల రూపాయలు ఫీజులు కట్టి చదివిస్తూ ఉన్నారు। కానీ కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం వహిస్తే అలాంటి విద్యార్థుల యొక్క పేపర్లు లీకేజ్ చేయడం జరుగుతూ ఉన్నాయి। గత కొద్ది రోజుల 25-30 రోజుల నుంచి ఏదైతే ఢిల్లీలో జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ దగ్గర 25 రోజుల నుంచి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్ట్రైక్ చేయడం జరుగుతూ ఉంది। ఆ 25 రోజుల నుంచి ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి పోలీసుల యొక్క లాఠీ చార్జులు చేస్తూ ఉన్నారు। అంటే ఒకసారి ఆలోచన చేయాలి, విద్యార్థుల మీద అనేకమైనటువంటి కనీసము మహిళలను చూడకుండా స్టూడెంట్లను చూడకుండా అనేకమైనటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు। కాబట్టి ఏదైతే కేంద్ర మంత్రి వర్యులు వెంటనే రాజీనామా చేసి విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం।